మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ఈ ఆరాధనలో పాలు పొందినటువంటి మీ అందరికీ పేరు పేరున వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ప్రియులారా, ఈ రోజున బైబిల్ గ్రంథంలో నుంచి ఒక ముఖ్యమైనటువంటి సంగతి నేర్చుకుందాం. చెబుతున్న ఈ మాటలు విని గ్రహించడానికి మనం ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఇది. దీనిని మనం లేఖనాల ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన అంశం ఏమిటంటే, మీరు రాసుకోండి, పరదేశుకు వెళ్ళిన అవిధేయులు. పరదేశుకు వెళ్ళిన అవిధేయులు. అవిధేయులు పరదేశుకు ఎందుకు వెళతారు? విధేయులే కదా వెళ్ళేది అనేది సహజంగా మనందరికీ తెలిసినటువంటిదే. పరదేశు, పాతాళం అనే రెండు ప్లేసులు ఉన్నాయి. పాతాళ లోకం అంటారు అది. పరదేశు అనేటువంటిది కూడా ఒకటి ఉంది. పరదేశు అనేటువంటి ప్లేసులోకి ఏమో యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడిగా అంగీకరించి చనిపోయినటువంటి వారి ఆత్మలు అక్కడ పరదేశులో విశ్రాంతి పొందుతూ ఉంటాయి. యేసు ప్రభుని అంగీకరించకుండా చనిపోయినటువంటి వాళ్ళు పాతాళం అనేటువంటి ప్లేసులో యాతన పడుతూ ఉంటారు. అయితే పరదేశుకి వెళ్ళిన అవిధేయులు అనే అంశాన్ని మనం పెట్టాం. అవిధేయులు ఎలా వెళతారు? ఎందుకు అవిధేయులు వెళ్ళారు? ఈ సంగతులు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. క్రొత్త నిబంధన గ్రంథంలో 216వ పేజీ నంబర్ 216, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం నుండి చూద్దాం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో వాడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ వాడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. ఇక్కడ రాయబడిన మాటలు మనం గమనిద్దాం, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుని దీర్ఘశాంతము ఇంకను కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో వాడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను అని ఇక్కడ వ్రాయబడింది. నోవహు దినాలలో చనిపోయినటువంటి వారు, జలప్రళయంలో చనిపోయినటువంటి వారిలో అవిధేయులు కొంతమంది పరదేశు అనేటువంటి స్థలానికి వెళ్ళారు. పరదేశు అనేటువంటి స్థలంలో వాళ్ళు కూడా ఉన్నారు. అయితే రక్షించబడిన వారు, ఆ మరణాన్ని తప్పించుకొని రక్షించబడిన వారు మాత్రం వాడలోనికి ప్రవేశించారు. వాళ్ళు ఎంతమంది అంటే 8 మంది. ఈ 8 మంది ఎవరు? నోవహు భార్య, వారికి 3 కొడుకులు. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 5. ఆ 3 కొడుకులకి 3 భార్యలు ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 5 3 8 మంది. 8 మంది నీటి ద్వారా రక్షింపబడ్డారట. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది అని కూడా చెబుతోంది బైబిల్. ఈ జలప్రళయంలో చనిపోయినటువంటి వారందరూ కూడా నరకానికి ఏమీ పోలేదు, లేదు పాతాళానికి పోలేదు. కొంతమంది పరదేశుకే వెళ్ళారు, కానీ వారు అవిధేయులు. అవిధేయులు ఎందుకు వెళ్ళారు? వారు అక్కడికి వెళ్ళిన తర్వాతట ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి సువార్త ప్రకటించాడట. దేవుడు, అనగా యేసుక్రీస్తు ప్రభు ఆత్మరూపిగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏం ప్రకటించాడు?
సువార్త. చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన వెళ్ళి సువార్త ప్రకటించాడు. ఇదేమిటండి, భూమి మీదే కదా సువార్త ప్రకటింపబడేది, అక్కడ కూడా సువార్త ప్రకటింపబడుద్దా? ఎస్, సువార్త ప్రకటింపబడింది. కొంతమందికి భవిష్యత్తులో కూడా ప్రకటింపబడే అవకాశం ఉంది. ఎవరికి ప్రకటించే అవకాశం ఉంది, ఎవరికి ప్రకటించే అవకాశము లేదు, ఇత్యాది విషయాలు ఈ ఈ ప్రసంగం ద్వారా మనం నేర్చుకుందాం. ఓకేనా? సరే, ఈ ఓడను గురించినటువంటి ఒక విషయాన్ని తెలియజేసి మనం అసలు సంగతిలోనికి వెళదాం. ఒకసారి మనం గమనిద్దాం. ఈ నోవహు ఓడను గురించి కొన్ని విషయాలు మనకు తెలియటం అవసరం. నోవహు బ్రతికిన దినములు మొత్తం ఎన్ని సంవత్సరాలు అంటే 950 సంవత్సరాలు ఆయన బ్రతికాడు. రెఫరెన్స్ రాసుకోండి. ఆదికాండం 9వ అధ్యాయం 29వ వచనంలో ఉంటుంది. నోవహు బ్రతికిన సంవత్సరాలు మొత్తం ఎన్ని? 950 సంవత్సరాలు. ఎవరైనా మిమ్మల్ని ఎప్పుడైనా ప్రశ్న అడిగినప్పుడు మీరు ఈ సంగతి చక్కగా చెప్పాలి. నోవహు వాడ తర్వాత ఆయన ప్రకటించినటువంటి ప్రకటన, అంటే నోవహు వాడ కట్టినటువంటి కాలం, నోవహు సువార్త చేసినటువంటి కాలం ఇక్కడ మనకు కనబడుతుంది. ఎప్పుడు కట్టాడు ఈ వాడ? ఎన్ని సంవత్సరాలు వచ్చినప్పటికీ ఈయన ఈ వాడను ప్రారంభించాడు అంటే 480 సంవత్సరాల వయసులో ఈయన నోవహు ఓడను కట్టడం మొదలుపెట్టాడు, సువార్తను ప్రకటించటం మొదలుపెట్టాడు. ఒకసారి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. నోవహు ఓడ ప్రారంభించినటువంటి సమయం లేదు, తర్వాత ఆయన సువార్తను ప్రకటించినటువంటి సమయం ఎన్ని సంవత్సరాల వయసులో మొదలుపెట్టాడు? 480 సంవత్సరాల వయసులో మొదలుపెట్టాడు. మొత్తం నోవహు ప్రకటించింది ఎన్ని సంవత్సరాలు, ఈ తర్వాత ఈ ఓడను ముగించింది కూడా ఈ కాలం ఎన్ని సంవత్సరాలు? రోజు సువార్త చెబుతున్నాడు, ఇటు వచ్చి ఓడ కడుతున్నాడు. ఇట్లా మొత్తం ఎన్ని సంవత్సరాలు పట్టింది? 120 ఏండ్లు కాలం పట్టింది. 480 సంవత్సరాలు వయసులో ప్రారంభించి 120 ఏళ్ళు ఆ పని ఆయన ముగించాడు. అప్పటికి ఎన్నేళ్ళు అవుతుంది? 600 ఏండ్లు అవుతుంది. అంటే నోవహు 600 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు జలప్రళయం వచ్చింది. జలప్రళయం మొదలుపెట్టి భూమి ఎండిన కాలం వరకు పట్టినటువంటి సమయం, అనగా వారు ఓడలోనికి వెళ్ళి మరల భూమి మీదకి దిగటానికి పట్టినటువంటి సమయం మొత్తం ఎంతంటే 13 నెలల 27 రోజులు. అనగా వాళ్ళు 57 రోజులు పట్టింది. అంటే 13 నెలల 27 రోజులు అనగా సంవత్సరం మీద ఎంత? సంవత్సరం మీద మొత్తం రోజులతో కలిపి 57 రోజులు. అంటే ప్రారంభించబడి ముగించబడడానికి 417 రోజులు పట్టింది. 13 నెలల 27 రోజులంటే 417 రోజులు పట్టింది. వర్షం కురిసిన రోజులు మొత్తం 40 రోజులు వర్షం ప్రారంభమై ముగించేసరికి 40 రోజులు పట్టింది. పగలో కురిసింది, రాత్రి కూడా ఆ వర్షం కురుస్తూనే ఉంది. నేల ఎండడానికి పట్టిన దినాలు మొత్తం ఎన్ని అంటే 377 రోజులు పట్టింది నేల ఎండడానికి. తర్వాత జలప్రళయం తర్వాత నోవహు బ్రతికినటువంటి సంవత్సరాలు ఎన్ని అంటే 349 సంవత్సరాల 10 నెలల 3 రోజులు. అర్థమైందా? జలప్రళయం తర్వాత నోవహు బ్రతికినటువంటి సంవత్సరాలు 349 సంవత్సరాల 10 నెలల 3 రోజుల కాలం పట్టింది జలప్రళయం అయిపోయిన తర్వాత. జలప్రళయం నాటికి నోవహు వయసు ఎన్ని సంవత్సరాలు? 600 ఏండ్లు.
అది 7వ అధ్యాయం 6వ వచనంలో ఆ విషయాలు మనకు కనబడతాయి. మొత్తం మీద ఈ కౌంటు ఇది నేనే ఈ విషయాలన్నీ లెక్కగట్టాను. తర్వాత మీకు ఇంకేదన్నా అనుమానం ఉంటే మళ్ళొకసారి దీనిని విని మీరు కూడా పరిశీలించవచ్చు. ఎందుకంటే జలప్రళయం ప్రారంభమయ్యే సమయానికి ఆయన వయసు ఇచ్చేశాడు 600 ఏళ్ళని. తర్వాత ఆ జలప్రళయం వచ్చిన తర్వాత నేల ఆరటానికి కూడా పట్టినటువంటి కాలం ఇచ్చేసేసాడు. 600 సంవత్సరాల నుంచి పట్టినటువంటి కాలం కూడా, ఎండిన కాలం వరకు కూడా డేటు ఆయన ఇచ్చేసేసాడు. తర్వాత ఎన్ని సంవత్సరాలు పట్టింది ఈయన ప్రకటన చేయడానికి, కట్టడానికి అంటే 120 ఏళ్ళు. 6వ అధ్యాయంలోనే ఈ విషయాలు మనకి చెబుతాడు. అయినను వారి దినములు 120 ఏండ్లగును అని చెబుతాడు. మొత్తం మీద ఈ నోవహు ఓడ కట్టాడు 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలు కూడా ఆయన ఏం చేశాడంటే ప్రకటన చేస్తూ వచ్చాడు. అనేకులకు సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. ఏమని? త్వరలో వర్షం రాబోతుంది, ఈ భూమి మీదకు నీళ్లు రాబోతున్నాయి, ఈ భూమి మొత్తం మునిగిపోబోతుంది, ప్రాణం ఉన్నటువంటి ప్రతి జీవి కూడా చచ్చిపోద్ది. కాబట్టి దేవుడు చెబుతున్నాడు, ఇదిగో ఈ ఓడలోనికి రండి, ఈ ఓడ నీళ్లలో తేలుతుంది, దానిలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా బతుకుతారు. కాబట్టి అందుకే ఈ ఓడ నేను కడుతున్నాను, మీరందరూ కూడా ఈ మాట నమ్మి విని ఓడలోనికి మీరు ప్రవేశించాలి అని ప్రకటన చేస్తున్నాడు. పగలం పని చేసుకుంటున్నాడు. కానీ ఎవరు కూడా ఆయన చెప్పిన దాన్ని వినలేదు, నమ్మలేదు. కానీ నోవహు మాత్రమే నమ్మాడు. ఏమి నమ్మాడు నోవహు? వర్షం వస్తుంది అంటే నమ్మాడు. మిగిలిన వాళ్ళు ఎవరు నమ్మలా. ఎందుకు అంటే అంతకు పూర్వం భూమి మీద వర్షం పడిన దాఖలాలు లేవు. వర్షం అంటే ఏమిటో వారికి తెలియదు. పైనుంచి నీళ్ళు వస్తాయి అని చెబుతుంటే నీళ్లు పైనుంచి ఎలా వస్తాయి? నీకేమైనా పిచ్చి పట్టిందా? నీళ్ళు అనేది పైనుంచి వస్తాయా? పైన ఎక్కడ ఉంటాయి నీళ్ళు అసలు రావడానికి అని వాళ్ళు అడిగారు. వాళ్ళు అడిగిన దానికి ఈయన దగ్గర ఆధారం లేదు. నీళ్లు పైన ఉండడానికి రీజన్ ఏమిటి? నాకు తెలియదు, దేవుడు చెప్పాడు అన్నాడు. అందుకే నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి అతడు నమ్మాడట దేవుణ్ణి. విశ్వాసంతో ఆయన ఉన్నాడని కూడా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో నోవహును గురించి వ్రాయబడుతూ వచ్చింది. అది వరకు చూడని సంగతులను ఆయన నమ్మాడు. ఏం చూడలేదు అది వరకు? ఆయన వర్షం పడటం ఆయనకి తెలీదు, అప్పుడు జనాంగానికి కూడా తెలీదు. మరి ఎలా పండాయి పంటలు? నేలలో నుంచి ఆవిరి లేచిందట. నేలలో నుంచి ఉదయానికే ఆవిరి వచ్చి నేలను మామూలుగా తడిపేది. కాబట్టి ఆ విషయాలు, ఆ పంటలు, ఆ మొక్కలేదు బతుకుతూ ఉండేవి. అందుకనే నోవహు గురించి ఒక మాట ఉంటుంది. నోవహు అది వరకు చూడని సంగతులను గురించి విశ్వాసం కలిగిన వాడు అని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఆ మాటలు ఉంటాయి. సరే, మొత్తం మీద నోవహు ప్రకటన చేస్తున్నాడు, ఓడగడుతున్నాడు, ప్రకటన చేస్తున్నాడు, ఓడగడుతున్నాడు. 120 ఏళ్ళు పట్టింది ఈ కాలం. ఒకసారి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు? 120 ఏళ్ళు. ఎవరు నమ్మలేదు. ఆ కుటుంబం అన్న నమ్మింది, అక్కడ సంతోషం. ఆయన భార్య విందే, తర్వాత 3 కొడుకులు కూడా విన్నారు, వచ్చిన కోడళ్ళు కూడా విన్నారు. అక్కడికి మెరుగే కొన్ని జీవులు కూడా దానిలోనికి ప్రవేశించాయి. వాళ్ళు సువార్త చెబుతున్నప్పుడు అక్కడ వాళ్ళు న్యాయమే, వాళ్ళు అడిగిన ప్రశ్న కూడా న్యాయమే. వర్షం అంటే ఏమిటి అని అడిగారు. నాకు తెలియదు అన్నాడు. మరి తెలియకుండా మేము ఎలా నమ్ముతాం? మేము నమ్మం. మేము నమ్మనంత మాత్రాన దేవుడు అంటే మాకు నమ్మకం లేదా? దేవుడు అంటే మాకు నమ్మకమే. కానీ వర్షం పడుతుంది అన్నావు చూడు, అదే మాకు అర్థం కావట్లా అని వాళ్ళు లాజిక్గానే మాట్లాడారు. వాళ్ళు మంచివాళ్లే, యథార్థపరులే. వారికి ఏదైనా రుజువు కనపడితే, రుజువు చూపించినట్టయితే ఆ రుజువును చూసి వాళ్ళు ఇతను చెప్పిన మాటను అంగీకరించేవాళ్ళే. ఇతను చెప్పిన దానికి ఆధారం ఏదన్నా ఉందా? అంతకు ముందు జరిగింది ఏదన్నా ఉందా అంటే ఏదీ లేదు. అది వరకు చూడని సంగతులు అవి. మరి మేము ఎలా నమ్ముతాం? నువ్వు చెబితే
కాబట్టి మేము రాం అని ఓడలోకి రాలేదు కొంతమంది విధేయులు కూడా. దేవునికైతే విధేయులే, కానీ నోవహు చెప్పిన మాటకు వాళ్ళు విధేయత చూపించలేకపోయారు. అట్లాగని చెప్పి వాళ్ళు ఏమైనా పాపులా? అలాగని చెప్పి వాళ్ళు ఏదన్నా నరకానికి పాత్రులా? కాదు. ఇతను చెప్పిన మాట నమ్మలేదు, దానికి ఆధారం అడిగితే చూపించలేకపోయారు. కానీ ఈ రోజున సువార్త ప్రకటిస్తూ కొన్ని సంగతులను చెబుతుంటే చాలామంది అడుగుతున్నారు కొన్ని ప్రశ్నలు, దానికి ఆధారాలు చూపిస్తున్నా నమ్మట్లా కొంతమంది. అట్లాంటి వాళ్ళకైతే అవకాశం లేదు. నువ్వు అడిగినటువంటి ప్రశ్నకు ఆధారం నీకు కనబడినప్పుడు, రీజన్ నీకు తెలిసినప్పుడు ఖచ్చితంగా నమ్మి తీరాలి. లేకపోతే ఒకసారి పరిశీలించవలసిన అవసరం కూడా ఉంది. యేసు ప్రభు చెప్పాడు, నేనే మార్గం, స్వర్గానికి వెళ్ళాలంటే దారి ఎవరో నేనే, ఇంకెవరన్నా ఉన్నారా అంటే ఎవరు లేరు అని యేసు ప్రభు చెప్పాడు. ఏంటి ఆయన నేనే అంటాడేంటి? ఇంకెవరు లేరు అంటాడేంటి? ఎంతమంది లేరు? ఎంతమంది ఉన్నారని నువ్వు నేను అనుకుంటే సరిపోద్దా? నేనే అని చెప్పగలిగిన వాడు ఇంకెవరైనా ఉన్నారా? ఉంటే వాళ్ళ జీవితాన్ని కూడా పరిశీలన చేద్దాం. యేసు ప్రభు కాకుండా వేరే వాడు ఎవడైనా స్వర్గానికి వెళ్ళడానికి నేను దారి అని చెప్పాడు అనుకో, అతని జీవితాన్ని కూడా పరిశీలించవచ్చు. కానీ వాళ్ళు ఎవరో చెప్పలేదే. నేనే, నా ద్వారా తప్ప ఎవరో రారు అనగలిగిన వారు ఎవరో లేరు. అసలు ఎవరు అనలేదు కూడా ఆ మాట. ఎందుకు అనలేదంటే వారు నిజంగా మార్గం కాదు కాబట్టి ఏ వ్యక్తి కూడా చెప్పుకోలేకపోయాడు. ఈయన ఎందుకు చెప్పాడు? ఈయనే మార్గం కాబట్టి చెప్పాడు. దాన్ని ఏం చేయాలి? ఒకసారి మనం పరిశీలించవలసినటువంటి అవసరం ఉంది. ఏది నిష్కారణంగా ద్వేషించకూడదు, యేసు మాటలను నిష్కారణంగా తీసి పక్కన పెట్టకూడదు. లేదా మాకు సంబంధించిన దేవుడు కాదులే, మా మతానికి సంబంధించినవాడు కాదు, మా కులానికి సంబంధించినవాడు కాదు, మా దేశానికి సంబంధించినవాడు కాదు అని ఒకవేళ ఆయనను తీసి పక్కన పెట్టి అంగీకరించకపోతే రేపు చాలా పెద్ద నష్టాన్ని ఎదురు చూడవలసిన పరిస్థితి ఏర్పడుద్ది. చాలా పెద్ద నష్టం. పాతాళానికి పోయేటువంటి భయంకరమైనటువంటి దౌర్భాగ్యపు స్థితి ఏర్పడుతుంది. తదుపరి అగ్నిగుండానికి పోయే ప్రమాదం ఉంది. మనుషులు పాపము నుండి విమోచించబడాలి అంటే ఒకే ఒక్క దారి, అది యేసుక్రీస్తు యొక్క బలి, యేసుక్రీస్తు యొక్క రక్తం. యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే పాపముల నుండి ఒక వ్యక్తిని బయటకు తీసుకురాగలుగుతాడు. యేసు ప్రభు ద్వారా తప్ప పాపము నుండి ఏ మానవుడు విడిపించబడలేడు. ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకోవలసినటువంటి అవసరత ఉంది. అయితే అప్పుడు చనిపోయినటువంటి వారట ఎక్కడికి పోయారు? వారు పరదేశంలోనికే వెళ్ళారు. దానిని చెర అన్నాడు. చెర అంటే ఒక సర్కిల్, చెరసాల అంటాం కదా. చెరసాలలో ఒక వ్యక్తిని వేస్తే ఆ వ్యక్తి ఆ చెరసాలలో ఎంతైనా, చుట్టూ గోడలు ఉంటాయి, ఆ మధ్యలో ఎంతైనా తిరగచ్చు. లేదా ఒక గదిలో బంధించారు అనుకోండి, ఆ గదిలో ఎంతసేపు అయినా యువతల నుంచి ఆ గదిలో ఎక్కడి నుంచి అక్కడికి, ఆ గోడ దగ్గర నుంచి ఈ గోడ దగ్గరికి, ఆ గదిలో ఎంత లెక్కైనా తిరగచ్చు. కానీ దాన్ని దాటి బయటికి రావడానికి అవకాశం ఉందా? లేదు. ఒక సర్కిల్, ఆ లోపలే ఉండిపోవాలి. దానిని చెర అంటారు. అలాగే పరదేశు అనేటువంటిది కూడా ఒక చెరే, పాతాళం అనేది కూడా ఒక చెరే. ఆ చెరలోనికి వెళ్ళిన తరువాత ఇక ఒక వ్యక్తి బయటికి రావడానికి ఆస్కారం లేదు. ఆ వ్యక్తి బయటికి రావాలి అంటే దేవుడు ఏదైనా అనుమతిస్తే తప్ప, ఒక వ్యక్తికి అనుమతిస్తే తప్ప ఆ వ్యక్తి అక్కడ నుంచి రాలేడు. దేవుడు సర్వశక్తిమంతుడు గనక ఎవరినైనా రా అంటే బయటికి వస్తారు, మరలా వెళ్ళమంటే వెళతారు. అలాగే ఉంటుంది. దీనికి ఉదాహరణకు సమూయేలు అనేటువంటి ఒక ప్రవక్త సౌలు రాజు కర్ణపిశాచి చెప్పి ఆవిడ దగ్గరికి వెళ్ళినప్పుడు, సౌలు రాజు కర్ణపిశాచి చెప్పి ఆవిడ ద్వారా రప్పించాడు. సమూయేలు ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికా, పరదేశికా?
పరదేశికే వెళ్ళాడు. పరదేశి ఎక్కడుంది అప్పుడు? భూమిలోనే ఉంది. పాతాళం పరదేశు మధ్య మధ్యలోనే ఉంది. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక వీక్షకులు లేదు ఈ యూట్యూబ్ ద్వారా వింటున్న వాళ్ళు ఖచ్చితంగా పరిశీలిస్తారు. అర్థమవుతుందా? అతను ఎలా వచ్చాడు అంటే దేవుని ప్రత్యేకమైనటువంటి అనుమతి ఉంటేనే వస్తారు. లేకపోతే ఎవడు అక్కడ నుంచి రావడానికి వీల్లేదు. పరదేశంలో ఉన్నవాళ్ళు పాతాళానికి వెళ్ళడానికి కుదరదు, పాతాళంలో ఉన్నవారు పరదేశంలోకి వెళ్ళడానికి కుదరదు. అక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు. వారికి వీరికి మధ్యలో పెద్ద అగాధము ఉంది అని యేసు ప్రభులు వారు చెప్పారు. మరి ఇక్కడ వాళ్లకు అక్కడ వాళ్ళు కనబడతారా? కనబడతారు. మరి అక్కడ వాళ్లకు ఇక్కడ వాళ్ళు కనబడతారా? కనబడతారు. కనబడతారా? కనబడరా? తెలుసా? వాక్యం తెలుసుగా. పాతాళంలో ఉన్న వాళ్లకు పరదేశంలో ఉన్న వాళ్ళు కనబడతారా? కనబడతారు. లేకపోతే పాతాళంలో ఉన్న ధనవంతుడు పరదేశంలో ఉన్న లాజర్ని చూసి కన్నులెత్తి ఏం చేశాడట? చూశాడంటే దాని అర్థం ఏంటి? కనబడలేదు అని అర్థమా? ఏమండి? కనబడ్డాడు, మాట్లాడాడు కూడా. తండ్రి అయిన అబ్రహామా అని పిలిచాడు కూడా. తండ్రి అని పిలిచాడంటే ఇతడు ఇజ్రాయేలీయుడు అయి ఉండొచ్చు, ఈ ధనవంతుడు అనేవాడు కూడా. అలా పక్క పక్కనే ఉంటాయి ఇవి. పాతాళం అనేటువంటిది నరకానికి విడిదిల్లు లాంటిది. పరదేశు అనేటువంటిది పరలోకానికి విడిది ఇల్లు లాంటిది. రేపు ప్రభువుల వారు వచ్చిన తర్వాత పరదేశంలో ఉన్న వాళ్ళేమో ప్రభువుతో ఉండడానికి ఎత్తబడిపోతారు. ప్రభువులు లేని పాతాళంలో ఉన్న వాళ్ళేమో నరకానికి పోతారు. అయితే ఈ అవిధేయులు, జలప్రలయంలో చనిపోయినటువంటి అవిధేయులు పరదేశుకే వెళ్ళారు. యేసు ప్రభుల వారు కూడా అక్కడికి వెళ్ళి వారికి ఆత్మరూపిగానే సువార్తను ప్రకటించాడు అని మనం చదివాము. చెరలో ఉన్న ఆత్మల యొద్దకు, అనగా ఎక్కడికి? చెరలో ఉన్న ఆత్మల యొద్దకు, అనగా అవిధేయుల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాడట. అవిధేయులకు ప్రకటన చేశాడు యేసు ప్రభు. ఎలా వెళ్ళాడు? ఆత్మరూపిగానే వెళ్ళాడు. ఎప్పుడు వెళ్ళాడు ఆత్మరూపిగా? యేసు ప్రభుల వారు చనిపోయిన తరువాత వెళ్ళాడు. ఇది అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తారు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఒక పని చేయండి, తర్వాత మీ సెల్ ఫోన్లో మరొకసారి వినండి, బైబిల్ చదవండి. ఇంకేదైనా డౌట్ వస్తే నాకు ఫోన్ చేసి అడగండి, లేదు నా దగ్గరకు రండి, కూర్చొని మనం డౌట్ ఉంటే కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఓకేనా? యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువేశారు, ఆయన చంపబడ్డాడు. ఆయన చనిపోయిన తర్వాత జరిగినటువంటి సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆయన దేహాన్ని రాతి సమాధిలో పెట్టారు. దేహం అయితే సమాధిలోనే ఉంది, కానీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు? సిలువలో దొంగతో ఒక మాట చెప్పాడు, మీకు గుర్తుందా? ఏం చెప్పాడు? నేడే నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు అన్నాడు. సిలువలో దొంగతో చెప్పాడు, నేడు ఎక్కడికి వెళ్తావు? పరదేశికే, నాతో పాటే వచ్చేస్తావు నువ్వు కూడా. అంటే యేసుప్రభు ఎక్కడికి వెళ్ళాడు? పరదేశికి వెళుతున్నాడు, నాతో పాటు నువ్వు కూడా వస్తావు అన్నాడు అతనిని. అతడు కోరింది ఏంటి యేసుప్రభుని అసలు వాస్తవానికి? అయ్యా, నీవు నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను ఒకసారి జ్ఞాపకం ఉంచుకొని అన్నాడు ఆయన. ఎప్పుడో రాజ్యం వచ్చే సంగతి ఏమిటి? అసలు ఇప్పుడే వచ్చాయి నాతో పాటే నువ్వు పరదేశులకి. వెంటనే అవకాశం ఇచ్చేశాడు. అంటే అతనికి అర్థమైంది, స్వార్థ అతను వినుంటాడు. లేదు, ఇక్కడ సిలువలో వీళ్ళింత హింస పెడుతున్నప్పుడు వాళ్ళని చూసి, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, కాబట్టి వీళ్ళని ఏం చేయమన్నాడు? క్షమించు అన్నాడు కదా. క్షమించు అన్నసరికి అతనికి అర్థమై ఉండొచ్చు మళ్ళీ, ఈయన ఇంత గొప్పవాడు అని, ఆయనకి రాజ్యం ఉందని వినున్నాడు గనక, నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే, ఎప్పుడో కాదు నాయన, ఇప్పుడే, నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అనే అవకాశం ఇచ్చాడు.
అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పరదేశుకు వెళ్ళారు. పరదేశుకు పాతాళానికి మధ్య పెద్ద అగాధం ఉంది అని మనం బైబిల్లో చదివాం. అయితే యేసు ప్రభు పరదేశుకు వెళుతున్నానని కూడా సిలువలో చెప్పాడు. కానీ యేసు ప్రభు అసలు ఎందుకు చనిపోయాడు? అసలు మరణం ఎవరికి రావాలి? పాపులకు మరణం రావాలి. పాపము వలన వచ్చు జీతము మరణం. మరి యేసు పాపియా? కాదు. మరి ఆయనకి ఎందుకు మరణం అంటే, మన పాపములు తన మీద వేసుకున్నాడు గనుక ఆయనకి మరణం, లేకపోతే ఆయనకి మరణం రావాల్సిన అవసరత లేదు. మరి మన పాపానికి రావాల్సింది ఏ మరణం? ఈ శరీరం చచ్చిపోవటమేనా? లేకపోతే నరకానికి పోవడమా? పాతాళానికి వెళ్ళి అక్కడి నుంచి నరకానికి పోవడమా? లేకపోతే ఈ శరీరం మాత్రం చచ్చిపోవటమేనా? నరకానికి పోవడమే. ముందు పాతాళం, తర్వాత నరకానికి పోవడమే మన పాపానికి శిక్ష. మరి మన శిక్ష ఆయన మీద వేసుకున్నాడంటే ఆయన ఎక్కడికి వెళ్ళాలి? పరదేశికి వెళ్ళాలా? పాతాళం వెళ్ళాలా? పాతాళ యాతన అనుభవించాలా వద్దా? పాతాళానికి వెళ్ళాలా వద్దా? ఆయన పాతాళానికి కూడా వెళ్ళాలి. కానీ పాతాళానికి వెళ్ళి అక్కడ నుంచి పరదేశుకు వెళ్ళాలి. పరదేశులో ఉంటావు అన్నాడు కాబట్టి నేడే అంటే ఆ రోజే ఈయన పాతాళానికి వెళ్ళాలి, అక్కడ నుంచి పరదేశులకు కూడా వెళ్ళాలి. అందుకే పేతురు భక్తుడు మొట్టమొదటి ప్రసంగం చేస్తూ అపోస్తుల కార్యాల్లో చెబుతాడు, ఆయన క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు, ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగానే ఎరిగి ఆయన గురించి వ్రాశాడు అని చెబుతున్నాడు. క్రీస్తు పాతాళములో విడువబడలేదు అని చెప్పాడు. విడువబడలేదు పాతాళంలో అన్నాడంటే అసలు అక్కడికి వెళితేనేగా విడవబడేది, విడవబడకూడదు. ఇప్పుడు ఉదాహరణకు నూజివీడు వెళ్ళారు ఒక ఇద్దరు అనుకుందాం, తర్వాత వచ్చేసారు. వచ్చిన తర్వాత ఒకడు కనపట్లా అనుకుందాం, ఎరా నీతో పాటేగా వాడు వచ్చాడు, ఏడి ఎక్కడున్నాడు వాడు? నూజివీడులో వదిలిపెట్టి వచ్చావా? లేదు లేదు, నూజివీడులో మేము ఆయన విడవబడలేదు, నాతో పాటు వచ్చాడు. మరి తర్వాత ఎక్కడికి వెళ్ళాడు తెలియదు అంటాం. నూజివీడులో విడిచిపెట్టలేదు అంటే దాని అర్థం ఏంటి? అసలు నూజివీడు వెళ్ళాడనేనా? అర్థమవుతుందా? లాజిక్ ఇది కూడా అర్థం అవట్లేదా? నూజివీడులో ఏమీ వదిలిపెట్టలేదు, మరి తర్వాత ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు, మేము వచ్చేసాం అంటున్నాడు. నూజివీడులో వదిలిపెట్టలేదంటే దాని అర్థం ఏంటి? అసలు వెళ్ళాడనేనా? నూజివీడు వెళ్ళలేదనా? వెళ్ళాడని అర్థం, అంతే కదా. నూజివీడులో ఏం వదిలిపెట్టలేదంటే మేము వచ్చేసాం అన్నాం అంటే దాని అర్థం ఏంటి? అసలు నూజివీడు వెళ్ళేవుగా. అందుకని ఇప్పుడు పాతాళంలో విడువబడలేదు యేసు ప్రభు అంటే అసలు వెళ్ళాడనేనా? మనకు రావాల్సింది అదే శిక్ష. అక్కడికి వెళ్ళాడు, అప్పుడే అక్కడి నుంచి పరదేశులోనికి యేసు ప్రభు వెళ్ళి తన్ను తాను వారికి కనుపరుచుకొని వారికి సువార్తను ప్రకటన చేశాడు. ఇదిగో నాయనా అవిధేయులరా, మీరు ఆ రోజున వినలేదు, లోకానికి రావలసిన రక్షకుడిని ఎవరో కాదు నేనే. లోకానికి రావలసిన రక్షకుడు ఎవరో నేనే. ప్రవక్తలు ప్రవచించినటువంటి ఆ రక్షకుడిని నేనే. సర్వ మానవాళి పాపాల కోసం బలి అవ్వవలసిన యజ్ఞపురుషుణ్ణి నేనే అని వారికి చెప్పాడు. ఎందుకంటే వాళ్ళు అవిధేయులు, అంటే వాళ్ళు నమ్మలేదు, విధేయత చూపించలేదు నోవహు ప్రకటించినటువంటి దానికి. కాబట్టి వాళ్ళకి అవకాశం ఉంది, వాళ్ళకి ఏదైనా రుజువు చూపించినట్టు ఆ రోజునే నోవహు వాళ్ళు నమ్మేవాళ్లే. కాబట్టి ఈ కారణాన్ని బట్టి అవిధేయులు పరదేశంలోనికి వెళ్ళారు. వాళ్లకు యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆయన దేహమేమో సమాధిలో ఉండిపోయింది, ఆయన ఆత్మరూపిగా ఎక్కడికి వెళ్ళాడు? పరదేశంలోనికి వెళ్ళి వారికి ఏం ప్రకటించాడు? సువార్త ప్రకటించాడు. అంటే వాళ్ళు సువార్త వినడానికి అర్హులే, వాళ్ళు అర్హులే. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న, యేసుక్రీస్తు ప్రభుల వారు ఇప్పుడు నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు క్రొత్త నిబంధన చెబుతోంది. ఇప్పుడు బాప్తిసం పొందకుండా చనిపోయినటువంటి కొంతమంది రేపు
వాళ్ళు కూడా పరదేశంలోనికి వెళతారు. అదేంటి, బాప్తిస్మం పొందకపోయినా వెళతారండి, వెళతారు. కొంతమంది అని చెబుతున్నాను, ఒకసారి విందాం. మన తాతలు లేకపోతే మన ముత్తాతలు ఉన్నారు కదా, ఉన్నారా? మన తాత ముత్తాతలకే యేసు ప్రభు అంటే ఎవరో తెలుసా అసలు అండి? యేసు ప్రభు అనేటువంటి పేరు ఏమైనా విన్నారా? అసలు ఎవరు వినలేదు, తెలీదు వాళ్లకు. దాదాపుగా మనకు తెలిసిన దగ్గర నుంచి కూడా వాళ్ళకి తెలీదు. ఇప్పుడు ఒక 50 ఏళ్ళ అవతల మన గ్రామంలో యేసుక్రీస్తు ప్రభు అంటే పెద్దగా తెలియదు కొంతమందికి. మరి వాళ్ళ నాన్నలకే ఏమైనా తెలుసా? అవకాశం ఉందా? యేసు అనేటువంటి పేరు వాళ్ళకి తెలీదు. వాళ్ళు చనిపోయారు, అసలు పేరే వినలేదు, వాళ్ళు చనిపోయారు. మరి నువ్వు బాప్తిస్మం పొందలేదు కాబట్టి నేను నరకానికి తీసుకెళ్ళిపోతాను అని దేవుడు వాళ్ళ నరకంలో వేసేస్తాడా? మరి ఇది ఎలా న్యాయం అవుతుంది? అయ్యా నాకు తెలీదు, అసలు నువ్వెవరో తెలీదు, నీ స్వార్థ మేము ఎప్పుడు వినలేదు, మమ్మల్ని ఎలా పంపిస్తావు, ఏ కారణాన్ని బట్టి నువ్వు మమ్మల్ని నరకానికి పంపుతావు అని వాళ్ళు అడిగారు అనుకో, మరి న్యాయమేనా వాళ్ళు అడగడం? న్యాయమేనా? మరి ఈయన అన్యాయస్తుడా దేవుడు? ఆయన న్యాయవంతుడేగా. మరి వారిని ఎలా నరకానికి పంపాలా, లేదు పరలోకానికి పంపాలా? ఒక మాట చూపిస్తాను, చూద్దాం. రోమపత్రికలోకి వెళదాం ఒకసారి. రోమపత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుంచి చూద్దామా? రోమపత్రిక 2:11. దేవునికి ఏమి లేదు, దేవునికి పక్షపాతము లేదు, ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ధర్మశాస్త్రమును కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పునందుదురు. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. చాలు. ఇక్కడ మనం గమనిస్తే ధర్మశాస్త్రం కలిగిన వారు ధర్మశాస్త్రాన్ని బట్టి తీర్పు పొందుతారు. ధర్మశాస్త్రం లేని వాళ్ళు, ధర్మశాస్త్రం వారికి లేదు కదా, మరి వాళ్ళు ఎలా తీర్పు పొందుతారు? అంటే ధర్మశాస్త్రం అంటే ఏంటంటే, ఒక మాట చెప్తున్నాను, అదిగో పలానా వస్తువు ఉందో నువ్వు ముట్టుకోకూడదో అని ఆజ్ఞ బయలుదేరింది. ఇది చెయ్యకూడదు, ఇది చెయ్యాలి అనేటువంటిది తెలియజేసింది ధర్మశాస్త్రం. తెలిసిన తర్వాత చెయ్యకూడదు అన్నది చేస్తే పాపమే, చెయ్యకూడదు అన్నది చేయకపోతే పాపం లేదు. దాని మీద తీర్పు ఉంటుంది. అసలు తెలియలేదు, ఏది చేయాలో ఏది చేయకూడదు తెలియలేదు. కానీ మరి వారికి ఎలా తీర్పు అంటే, వారికి మనస్సాక్షి ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఏముంటుంది? మనస్సాక్షి ఉంటుంది. ధర్మశాస్త్రం వారు వినకపోయినా మనస్సాక్షి చెప్పుద్ది, అది తప్పురా, ఆ పని చేయకూడదు అంటారు. కొంతమంది అన్నారా, ఇది తప్పురా, ఈ పని చేయకూడదు అని ఎలా చెప్తున్నారు? ధర్మశాస్త్రము వారి మనసులోనే, హృదయం మీదే రాసినట్టుగా ఉందట. అంటే ఏదైతే తప్పు ఏదైతే ఒప్పు ఒక అవగాహన కలిగినటువంటి వ్యక్తి, అతని మనసు చెప్పుద్ది ఇది చేయకూడదు అంటే, దానికి లోబడిపోయాడు అనుకో, నిజమే చేయకూడదు అనుకుని ఆ వ్యక్తిని దేవుడు ఎన్నిక చేసుకుంటాడు.
అతడు క్రీస్తుని గురించిన సువార్త వినకపోయినప్పటికీ కూడా, ఒకవేళ క్రీస్తుని గురించి విన్నాడే అనుకో, ఖచ్చితంగా ఆ వ్యక్తి క్రీస్తుని అంగీకరించే మనస్సు కలిగిన వాడు. ఇది దేవుడికి తెలుసు. వాక్యం విన్నవసరలా, ధర్మశాస్త్రం చదవనవసరలా, కానీ అతని మనసే అతనికి బోధ చేస్తుంది. మనస్సాక్షిని బట్టి తీర్పు తీరుస్తాడు దేవుడు. ఇది మన తాతల ముత్తాతల్లో యేసు ప్రభుని ఎరగని వాళ్ళు కూడా, వారి మనస్సు మంచిదనుకో, ఎదుటివాడు సొమ్ము దొంగలించకూడదు అని అతనికి తెలుసు. ఎవరు బోధ చేయలా, ఎవరు లేనప్పుడు ఎదుటివాడు సొమ్ము కనపడింది అయినా తెచ్చుకోలా. ఎందుకంటే అది నాది కాదు, నేను తీసుకొచ్చుకుంటే తప్పు అని అతనికి తెలిసింది. దానికి లోబడి మంచిగా బ్రతికాడు మనస్సాక్షిని బట్టి. అలాంటి వ్యక్తికి కనుక సువార్త వినబడితే ఖచ్చితంగా రక్షించబడతాడు. లేదు, సువార్త విని, ధర్మశాస్త్రం విని, వాక్యాలు విని, అన్నీ విని కూడా నమ్మని వాడు ఉంటాడు చూడు, వాడు నరకానికి పోతాడు. లేదు, ఆ రోజుల్లో యేసు ప్రభువు గురించి వినకపోయినా మనస్సాక్షి తప్పు అని చెబుతుంటే ఎవడదోడొచ్చాడులే, ఏమవుతులే అని అటు ఇటు చూసి చేయకూడని పని చేస్తున్నాడు అనుకో, వాడికి సువార్త ఒకవేళ వినిపించినా వాడు వినడు. అంటే మనస్సాక్షికి వాడు వాల్యూ ఇవ్వలేదు, సువార్తకేం వాల్యూ ఇస్తాడు? కాబట్టి దేవునికి పక్షపాతం లేదు. ఎవరిని పరదేశుకు పంపాలో వాళ్ళని పరదేశుకు పంపాడు, బాప్తీసం పొందకపోయినా. అంటే వాళ్లకు క్రీస్తుని గురించి వినబడే అవకాశం లేదు కాబట్టి. కానీ ఈ రోజున కుదరదు అది. ఈ రోజున బాప్తీసం పొందకపోయినా నా మనసు మంచిది అనుకుంటే మళ్ళీ పప్పులో కాలేసినట్టే. వాక్యాన్ని విన్న తర్వాత, యేసుని గురించి తెలిసిన తర్వాత, బైబిల్ గ్రంథం తెలిసిన తర్వాత, యేసు అనే నామం ప్రపంచమంతా వినబడుతున్న తర్వాత, యేసుని గురించి తెలుసుకోకుండా బాప్తీసం పొందకుండా ఎవడైతే ఉంటాడో వాడు పాతాళానికి పోతాడంతే. వాడు మందిరానికి వెళ్ళి బాప్తీసం పొందకపోయినా, వాడు వాక్యం ప్రకటించేవాడు అయ్యుండి బాప్తీసం పొందకపోయినా, వాడు సేవకుడు అయ్యుండి బాప్తీసం పొందకపోయినా, యేసు శరీర రక్తాల్లో పాలు పొందులు పొందకపోయినా వీడెళ్ళడం. కానీ అసలు బాప్తీసం పొందకపోయినా, యేసు ఎవరో కూడా తెలియకపోయినా, యేసుని గురించి విననటువంటి రోజుల్లోనే మనస్సాక్షి ప్రకారం బ్రతికాడు చూడు, వాడు వెళ్తాడు. ఈ రోజున బోధ చేసి వాక్యం చెప్పి కూడా బాప్తీసం పొందనోడి కన్నా, అప్పుడు అసలు వినకుండా మనస్సాక్షి ప్రకారం బ్రతికినోడే పరలోకం వెళ్ళిపోతాడు, పరదేశికి వెళ్ళిపోతాడు. కాబట్టి దేవునికి పక్షపాతము లేదు. కాబట్టి మన తాతల ముత్తాతల్లో ఎవరైనా విధేయులు ఉంటే, అతని మనస్సాక్షికి లోబడ్డ వాళ్ళు ఉంటే, వారు ఎక్కడికి వెళతారు? వారు పరదేశంలోనికి వెళతారు. తర్వాత వాళ్లకు నేనే మీ రక్షకుణ్ణి అని ప్రభు వారికి తెలియజేసి వారికి స్వార్థ చెబుతాడు. వాళ్ళు వినే అవకాశం ఉంది. ఇక్కడ విన్న వాడికి అక్కడ ఉండదు. ఇక్కడ విని లోబడితే ఏ ఇబ్బంది లేదు, ఇక్కడ విని కూడా లోబడిన వాడికి లేదు. కాబట్టి మనస్సాక్షి మీద ఒక నమ్మకం ఉంచి బ్రతికిన వాడు క్రీస్తుని గురించి వినకపోయినా అక్కడికి వెళతాడు, అక్కడ వింటాడు క్రీస్తుని గురించి. అది యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్ళారు, సువార్తను ప్రకటన చేశాడు. ఎలా వెళ్ళి? ఆత్మరూపిగానే వెళ్ళి సువార్త ప్రకటన చేశాడు. శరీరమేమో సమాధిలో ఉంది, ఆయన ఆత్మరూపిగా పరదేశునికి వెళ్ళి వారికి సువార్త ప్రకటించి ఆ చెరను చెరగా కొనిపోయాడట. ఆ చెర మొత్తాన్ని పట్టుకొచ్చేసాడు, ఈ భూమి ఉపరితలం మీదకి తీసుకొచ్చేసాడు. ఇక్కడ నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళీ 3వ ఆకాశంలోనికి ఈ చెరను తీసుకుని వెళ్ళి పెట్టాడు. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 2వ పత్రిక 12వ అధ్యాయం 1-4 వచనాలు ఉంటుంది. మీరు రాసుకోండి చాలు. ఇప్పుడు మీరు చదివినా ఇప్పుడు మీకు అది అర్థం అవ్వదు. కాబట్టి 3వ ఆకాశంలోనికి ఏం తీసుకెళ్ళాడు? ఈ చెరను తీసుకుపోయాడు. పాతాళం, పరదేశం ఎక్కడుంటాయి? ఇంతకుముందు క్రీస్తు పూర్వం పక్క పక్కన ఉండే మధ్యలో పెద్ద అగాధం ఉంది. ఇవాళ పాతాళం ఏమో క్రింద భాగంలో ఉండిపోయింది, పరదేశమేమో 3వ ఆకాశంలో ఉంచబడింది. 2 ఒక చోట ఉన్నాయి. ఇప్పుడు
లేవు. క్రింద పాతాళం ఒకటే ఉంది. పరదేశం పైకి తీసుకెళ్ళాడు. అక్కడ పెట్టి అక్కడ నుంచి ఆయన అన్నిటికంటే పైకి వెళ్ళిపోయాడు యేసు ప్రభు. ఆరోహణమయ్యను అని ఉంటుంది. ఆరోహణము అంటే ఏమిటి? ఆరోహణము అవరోహణం లెక్కల్లో ఉంటుంది కదా. ఆరోహణం అంటే క్రింది నుండి పైకి వెళ్ళుట. క్రింది నుండి పైకి వెళ్ళాడు అంటే ఈ భూమి మీద నుంచి పైకి వెళ్ళడం కాదు. ఈ భూమి మీద నుంచి పైకి వెళితే క్రింది నుంచి వెళ్ళినట్టు కాదు. భూమి యొక్క ఇప్పుడు అసలు క్రింది భాగం అనేది ఎక్కడుంది? క్రింది భాగం ఏది? పాతాళం ఉంది క్రింది భాగంలో. ఆరోహణమాయనగా భూమి యొక్క క్రింది భాగములకు దిగేనని అర్థమిచ్చుచున్నది కదా. ఆ రెఫరెన్స్ రాసుకోండి, మీరు చదవద్దుగా నేను చెబుతాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాలు ఉంటుంది. ఎఫెసీ పత్రిక 4:8-9. ఆరోహణమాయనగా భూమి యొక్క క్రింది భాగములకు దిగనని అర్థమిచ్చుచున్నది కదా అన్నాడు. అంటే భూమికి క్రింది భాగంలో ఏముంది? పాతాళం. అంటే క్రిందకి వెళ్ళాలి. అక్కడ నుంచి అన్నిటికంటే పైకి వెళ్ళాలి. దాన్ని ఆరోహణం అంటారు. సగం లెక్కెళ్ళి ఆగిపోతే ఆరోహణం అంటారా? కుదరదు. పైకి పోవాలి. ఇక దానికన్నా పైన ఇంకేదన్నా ఉందా అంటే ఇక లేదు. క్రిందికి వెళ్ళాడు అంటే దానికన్నా క్రింద ఇంకేదన్నా ఉందా? లేదు. దానికన్నా ఇంకేదన్నా క్రింద ఉందనుకో, క్రిందికి వెళ్ళాడు అని దీన్ని అంటానికి సరిపోదు. లాస్ట్ బస్సు అండి ఇది అన్నాం. ఏ బస్సు? ఆ బస్సు వెళ్ళిన అరగంటకి ఇంకోటి వచ్చిందనుకో, ఇందాక వెళ్ళింది ఏ బస్సు? లాస్ట్ బస్సు అవుద్దా? అలాగే ఆరోహణము అవరోహణము లెక్కల్లో మనకు ఉంటుంది. అంటే క్రింది నుంచి పైకి వెళ్ళడం. క్రింద నుంచి అంటే దానికన్నా కింద ఇంకేది ఉండడానికి వీలు లేదు. అదే క్రింది భాగమే. అక్కడికి వెళ్ళాడు యేసయ్య. అక్కడ నుంచి ఎక్కడికి పోయాడు? మళ్ళీ పైకి, మధ్యలోకి కాదు, పైకి వెళ్ళిపోయాడు. అన్నిటికంటే పైకి వెళ్ళాడు. అంతకంటే ఇంకా పైన ఇంకేమైనా ఉందా? ఇంకేం లేదు. అక్కడికి వెళ్ళాడు. ఆ వెళ్ళేటప్పుడు ఏం చేశాడంటే ఈ చెరగా ఈ పరదేశును తీసుకొని 3వ ఆకాశంలో యేసుక్రీస్తు ప్రభుల వారు పెట్టారు. ఈయన ఆరోహణమయ్యాడు. ఈ సందర్భంలో ఒక మాట చూపిస్తాను మీకు. ఈ సందర్భంలో నేను మీకు ఒక మాట చూపిస్తాను. కీర్తనల గ్రంథము 47వ కీర్తన 5వ వాక్యాన్ని చూడండి. కీర్తనల గ్రంథము 47వ కీర్తన 5వ వచనం చూడండి ఒకసారి. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయెను, బోరధ్వనితో యెహోవా ఆరోహణమాయెను. చాలు. ఆరోహణమైంది ఎవరట? దేవుడు. ఎలా? ఆర్భాటముతో ఆరోహణమాయెను. ఆరోహణం అవడం అంటే క్రింది నుండి పైకి వెళ్ళడం. ఆరోహణం అంటే ఏమిటి అండి మధు గారు? ఆరోహణం అంటే ఏమిటి? క్రింది నుండి పైకి వెళ్ళడం. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయెను. యెహోవా ఏ ధ్వనిది? బోరధ్వనితో యెహోవా ఆరోహణమాయెను. యెహోవా ఆరోహణం ఎప్పుడయ్యాడు చెప్పండి? దేవుడు ఆరోహణమయ్యను అనుంది, యెహోవా ఆరోహణమయ్యాడు అనుంది. యెహోవా ఆరోహణమయ్యాడు అంటే యెహోవా ఎక్కడికి వచ్చి ఉండాలి? క్రింది వరకు వెళ్ళుండాలి. ఆయన ఒక చోటకి రావటం ఏంటి, వెళ్ళడం ఏమిటి? ఆయన సర్వవ్యాపి, అంతటా ఆయన ఉన్నాడు కదా. మళ్ళీ ఆయన రావడం ఏంటి, వెళ్ళడం ఏంటి అనే ప్రశ్న అడగొద్దు ఇక్కడ మళ్ళీ. ఎందుకంటే దేవుడు సర్వవ్యాపి అన్నమాట వాస్తవమే, కానీ ఆయన సపరేట్గా ఒక వ్యక్తి. ఇది గుర్తుంచుకోవాలి. అంతటా ఉన్నాడు, కానీ ఒక చోట ఒక వ్యక్తిగా కూడా ఆయన ఉన్నాడు. ఇది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు ఒక మాట చెబుతాను. యేసు ప్రభుల వారు అన్నారు, ఆరోహణమై వెళ్ళేటప్పుడు తన శిష్యులను పిలిచి, మీరు సమస్త జనులను నాకు శిష్యులనుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను ఏ ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ గైకొనుడని వారికి బోధించుడి అని. ఇదిగో
యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను. ఉందును అంటే ఇప్పుడు వెళ్ళిపోతున్నానులే, తర్వాత వచ్చి ఉంటానని అర్థం. ఈయన ఏమన్నాడు? ఉన్నాను అన్నాడు. అంటే ఉన్నాడు అనే అర్థం. ఉన్నాను అంటే ఉన్నాడనా లేడనా? అట్లా సమాధానం చెబితే చాలు నాకు. మళ్ళీ ప్రకటన గ్రంథంలో అదే ప్రభుల వారు చెప్తున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. త్వరగా వచ్చుచున్నాను అంటే ఉన్నాడనా? ఇక్కడ లేడు అని అర్థం వస్తుంది. నేను ఇక్కడ ఉన్నాను అన్నవాడు ఇదిగో వచ్చుచున్నాను అన్నాడు అంటే ఇప్పుడు ఉన్నాను అనేది నమ్మాలా, వచ్చుచున్నాను అనేది నమ్మాలా? రెండు నమ్మాలి. రెండు ఎలా నమ్మాలండి? అదే నేను చెప్తున్నా, సర్వవ్యాపి దేవుడు. ఆయన లేని స్థలం అంటూ ప్లేస్ అంటూ ఏదీ లేదు. ఆయన సర్వవ్యాపి, అంతటా ఉన్నాడు, అన్నిటిల్లో ఉన్నాడు కాదు. మళ్ళీ ఇది గుర్తుంచుకోవాలి. అన్నింటిలో ఇదిగోండి, ఈ డబ్బాలో ఉన్నాడండి, ఈ చెట్లో ఉన్నాడండి, ఈ పుట్లో ఉన్నాడండి, ఈ కుక్కలో ఉన్నాడండి, ఆ మట్టిలో ఉన్నాడండి, ఈ పందిలో ఉన్నాడండి, అది కాదు. వాటిల్లో లేడు, అంతటా ఆయన ఉన్నాడు. అర్థమవుతుందా? అంతటా ఉన్నవాడు మళ్ళీ వస్తున్నాను అన్నాడంటే ఏంటి మరి దాని అర్థం? ఆయన ఒక చోట సింహాసనం మీద ఆయన ఒక వ్యక్తిగా ఉన్నాడు దేవుడు, కానీ అంతటా కూడా, అందుకే సర్వవ్యాపి అంటారు. అందుకే ఇక్కడ యెహోవా ఆరోహణమయ్యాడట. యెహోవా ఆరోహణమయ్యాడంటే ఆయన సపరేట్గా భూమి యొక్క క్రింది భాగాలకు వచ్చి ఉండాలి, మరలా ఆరోహణుడై వెళ్ళి ఉండాలి. అందుకే యెహోవా ఆరోహణమయ్యను అంటున్నాడు కీర్తనకారుడు. ఆయన ఎప్పుడు వచ్చాడండి? యెహోవా వచ్చింది ఎవరు మనకు తెలిసి? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆరోహణమైంది ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆరోహణమైన వ్యక్తి మనకు కనబడుతున్న యేసుక్రీస్తు ప్రభుల వారు. మరి యెహోవా అని లేఖనం చెప్పింది ఏమిటి? ఈ యేసుక్రీస్తు అని ఈ భూమి మీదకు వచ్చినప్పుడు యేసు అని పేరు పెట్టారు. భూమి మీదకు రాక ముందు ఆయనకున్న పేరు యెహోవా. దేవునికి మహిమ కలుగునగాక. యెహోవా అంటే ఈయన తండ్రి అయిన యెహోవా కాదు, మళ్ళీ కుమారుడు అని మనం పిలుస్తున్నామే ఈ యెహోవా. అంటే యెహోవా అనే పేరు లేదు, యెహోవా అనే నామము కలిగిన వాడు ఒక్కడే కాదు, లేఖనాలలో ఇంకా ఉన్నారు. దైవత్రిత్వం అనేటువంటి అంశాలు నేను చెప్పాను, కావాలంటే ఆ మెసేజ్ చూడండి, వాటిల్లో ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక మాట చెప్పి నేను దాదాపుగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదివితే చదవండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 3వ వచనం. సింపుల్గా ఒక మాట మీకు నేను చూపిస్తాను, ఆలకించుడి. అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడు. చాలు. అడవిలో ఒకడు ప్రకటన చేస్తున్నాడట. ఎలా? అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధం చేయండి, మా దేవునికి త్రోవ చూపించండి, లేకపోతే సరళం చేయండి మార్గాన్ని అని చెబుతున్నాడట. ఎవరు ఆ స్వరం? కాస్తో కూస్తో బైబిల్ టచ్ ఉన్న వాళ్ళకే అర్థమైపోద్ది. బాప్తిస్మం ఇస్తున్నాడు యోహాను అనేటువంటి ఒక ఆయన. ఆయన ఎవరో కనుక్కరండి ప్రధాన యాజకులు పంపించారు. అయ్యా, ఎవరవయ్యా నువ్వు బాప్తిస్మం ఇస్తున్నావు? ఎవరో నువ్వు క్రీస్తువా? కాదు అన్నాడు. ఏలియావా అన్నారు. కాదు అన్నాడు. ఆ ప్రవక్తవా? ఆ ప్రవక్తను కూడా కాదు అన్నాడు. ఆ ప్రవక్త అంటే ఎవరు? చెబుతానులే ఒకసారి. ఆ ప్రవక్త కాదు. నువ్వు మెస్సియావు కానప్పుడు, ఏలియావు కానప్పుడు, ఆ ప్రవక్తవు కానప్పుడు నువ్వెవరో చెప్పు, నన్ను పంపిన వారికి మేము ఆన్సర్ చేయాలి అంటే అప్పుడు ఆయన అంటాడు, చేర్చి అప్పుడు ఆయన అంటాడు, నువ్వు ఆ ప్రవక్తమైనా కాదు, ఏలియావి కాదు, మెస్సియావు కాదు, మరి నువ్వెవరో? అదిగో యెషయా ప్రవచించాడే, ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి అని
అరణ్యంలో ఒక శబ్దం అన్నాడు యెషయా, ఆ శబ్దాన్ని నేను అన్నాడు. అంటే ఇప్పుడు మార్గాన్ని సిద్ధం చేయడానికి వచ్చినటువంటి ఆ వ్యక్తిని ఎవరో నేనే. ఎవరికి మార్గం సిద్ధం చేయడానికి వచ్చావయ్యా? ప్రభు వస్తున్నాడు నా వెనక. ఎవరు వస్తున్నారు నా వెనక? ప్రభు వస్తున్నాడు. ఆయనకు ముందుగా నేను వచ్చి మార్గాన్ని ఏం చేస్తున్నాను? సిద్ధం చేస్తున్నాను. ఏంటి చేసేది? మార్గము సిద్ధం చేయడానికి నేను ముందు వచ్చాను. నా వెనక వచ్చేది ఎవరో? ప్రభు వస్తున్నాడు అన్నాడు. ఇక్కడ ఆ ప్రభు ఎవరట? ఆయన పేరేమిటి? ఇప్పుడు మనం చదివిన యెషయా గ్రంథంలో మార్గం సిద్ధం చేయవలసింది ఎవరికి? యెహోవాకి. అంటే యోహాను వచ్చిన తరువాత యోహాను వెనక రావలసింది ఎవరు? యెహోవా రావాలి. వచ్చింది కూడా యెహోవాయే. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనకు యేసు అని పేరు పెట్టారు. అయితే తండ్రి అయిన దేవుడు కాదు వచ్చింది, తండ్రి అయిన యెహోవా కాదు వచ్చింది, కుమారుడిగా పిలువబడిన యెహోవా వచ్చాడు. తండ్రే కుమారుడు పాత్ర వేశాడు, కుమారుడే పరిశుద్ధాత్మ పాత్ర వేశాడు. ఒక దేవుడే మూడు పాత్రలు వేసాడు అనేది కాదు మనం చెప్పేది. తండ్రి అయిన యెహోవా ఉన్నాడు, కుమారుడైన యెహోవా కూడా ఉన్నాడు. మనుషులు దేవుణ్ణి చూశారా? చూశారు, కానీ చూడలేదు. దైవత్రిత్వం అనే అంశంలో ఆ విషయాలు నేను క్లారిటీగా చెప్పేశా, అందుకే దాని జోలికి పోవట్లేదు. సరే, మొత్తం మీద ఇప్పుడు యెహోవా ఎలా ఆరోహణమయ్యాడట? ఏ ఆర్భాటం లేకుండా అయ్యాడా? మరి ఆ మాట అంటానికి చూస్తున్నారేంటి? యెహోవా ఆర్భాటముతో ఆరోహణమయ్యాడు. ఆరోహణమైన దేవుడు ఎవరు? యేసుక్రీస్తు మనకు కనబడుతున్నాడు. యేసుప్రభు ఆరోహణం అయ్యాడా? ఆరోహణుడై తేజోమయుడయ్యను. ఆరోహణం అంటే చెప్పాను, క్రింది భాగము నుండి పై వరకు వెళ్ళడం, క్రింది నుంచి పైకి వెళ్ళడం ఆరోహణం, పైనుంచి క్రిందికి రావడం అవరోహణం. అంటే భూమి మీద నుంచి వెళ్ళిపోతే ఆరోహణం అవ్వదు. భూమి యొక్క క్రింది భాగాల్లోకి వెళ్ళాలి. క్రింది భాగంలో ఏముంది? పాతాళం. పాతాళానికి వెళ్ళాలి. అక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాలి? పైకి వెళ్ళాలి. ఆ పైన ఆయన కంటే పైన ఇంకేది ఉండడానికి వీలు లేదు. ఆ ఆరోహణమే వెళుతూ వెళుతూ చెరను చెరగా పట్టుకొని పోయాడు. సరే, ఇక్కడ ఇంకా లోపలికి వెళ్తే ఎంతవరకు అర్థమవుద్దో కానీ ఒక విషయం చెబుతాను. ఆయన వచ్చాడు, ఆ సమాధిలోంచి తిరిగి లేచి బయటకు వచ్చాడు యేసుప్రభు. ఆయన బయటకు వచ్చిన తర్వాత మగ్ధలేని మరి అని ఒక ఆవిడ, అయ్యా ఎవరో ఎత్తుకుపోయారు నా ప్రభుని, నువ్వేమైనా చూసేవేమో చెప్పు, నేను ఆయన ఎత్తుకెళ్ళిపోతాను అంటుంది. ఈయన తోటమాల అనుకొని యేసుప్రభుని ఈయన పేరు పెట్టి పిలిచాడు మరియమ్మ అని. మరియా అని పిలిస్తే అప్పుడు అర్థమైపోయి ప్రభుని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు ఆయన అన్నాడు, నన్ను ముట్టుకోవద్దు, నేను ఇంకా తండ్రి వద్దకు ఎక్కిపోలేదు, నన్ను ముట్టుకోవద్దు అన్నాడు. మత్తయి సువార్తలో రాస్తాడు, మళ్ళీ ఇందాక చెప్పింది యోహాను సువార్తలో, మత్తయి సువార్తలో రాస్తాడు, యేసు ప్రభు సమాధిలోంచి బయటకు వచ్చిన తర్వాతట ఆయన లేచాడు అని కొంతమంది స్త్రీలు చెబుతున్నారు. సరే, అక్కడ చూద్దామని కొంతమంది వస్తుంటే వాళ్ళకి ఎదురెళ్ళాడు యేసు ప్రభువే. వాళ్ళందరూ కలిసి యేసు ప్రభు దగ్గరికి వచ్చి నా ప్రభువా అని ఆయన కాళ్ళు పట్టుకున్నారట. ఆయనకు మొక్కి ఆయన కాళ్ళు పట్టుకున్నారని రాస్తుంది. వాళ్ళని పట్టుకొని ఇచ్చాడు. ఇక్కడ మగ్ధలేని మరియ పట్టుకుంటుంటే ఏమన్నాడు, నేను ఇంకా తండ్రి వద్దకు ఎక్కి వెళ్ళలేదు. మరి వీళ్ళు వచ్చి పట్టుకుంటుంటే ఏం చేశాడు? పట్టుకొని ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుద్ధానం చెందిన తర్వాత ఈ భూమి మీద ఎన్ని రోజులు తన పునరుద్ధాన రుజువులు చూపించాడు అనే? మరి ఆ 40 అని చెప్తానికి వాక్యమైన సంఘం కూడా చెప్పకపోతే ఏమనుకుంటారు? ఇప్పుడు యూట్యూబ్లో చూసేవాళ్ళు 40 రోజులు తన పునరుద్ధాన రుజువులు చూపించాడు. తర్వాత అందరి ఎదుట 500కు పైగా ఎక్కువ మంది కూడా కనపడైన ఆరోహణమై వెళ్ళాడు. మగ్ధలేని మరియ దగ్గరికి వచ్చాము, పట్టుకోవద్దు అన్నాడు. వీళ్ళని పట్టుకొని ఇచ్చాడు. ఎందుకని ఆమెను పట్టుకోవద్దు అన్నాడు? అక్కడే రాశాడు ఎందుకు పట్టుకోవద్దు అన్నాడు. నేను ఇంకానూ తండ్రి యొద్దకు
ఎక్కిపోలేదు. ఎక్కిపోతే పట్టుకోవచ్చు. ఎక్కిపోయాడు. ఆవిడతో ఆ మాట చెప్పిన తర్వాత పరదేశం కూడా తీసుకొచ్చాడు. ఆమె కనపడదు కదా. మొత్తాన్ని ముఠా ఆదాం తాత దగ్గర మొదలుపెట్టి అప్పుడు వరకు ఉన్నటువంటి పరదేశులకి భక్తులందరినీ కూడా మనవడితో ఏసైతో పాటు అంటబెట్టుకెళ్ళిన మనవడు ఉన్నాడుగా, ఎవరైనా దొంగ, వాడితో సహా వీళ్ళందరినీ మూట కట్టుకొని అక్కడికి వచ్చాడు. మగ్దలేనే మరికి ఇవన్నీ ఎందుకు కనపడితే ఆవిడతో మాట్లాడి నేను వెళ్ళొస్తాను అని చెప్పి వీళ్ళ మొత్తాన్ని తీసుకెళ్ళి 3వ ఆకాశంలో పెట్టి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం ప్రకారం 3 ఆకాశంలో పెట్టి అక్కడ నుంచి తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రితో మాట్లాడి అక్కడ నుంచి మళ్ళీ భూమి మీదకి వచ్చేసి అప్పుడు సమాధి దగ్గరికి వెళ్తున్న వాళ్ళకి ఎదురయ్యాడు. వాళ్ళు పట్టుకొని ఇచ్చాడు. ఇదంతా ఎంతసేపట్లో జరిగింది? అసలు ఆ నిమిషంలో రెప్పపాటం జరుగుద్ది అంతే. అసలు మనిషిని దేవుడు తయారు చేసింది అలా ఆదామును కూడా. ఇది వేరే అంశం వెళ్ళిపోద్ది మళ్ళీ. ఆదాము ఉన్నది ఒకడు, ఆయనకు భార్య అని ఇచ్చాడు. ఏం చేయమన్నాడు? భూమిని ఏలుబడి చేయమన్నాడా? ఏలుబడి చేసేసుకోండి మీరు పర్లేదు అన్నాడు. అప్పచెప్పేశాడా? కాపలా కాసుకోండి శుభ్రంగా ఏలుబడి చేయమన్నాడా? ఏ తోటలో పెట్టాడు? ఏదైనా తోటలో పెట్టాడు, మధ్యధర ప్రాంతం. ఇప్పుడు మన ఇండియా కూడా ఉంది అప్పుడు. అంటే ఇండియా అని అయితే పేరు లేదు కానీ ఈ భూభాగం కూడా ఉంది. మరి ఇక్కడికి వచ్చి ఎట్ట కాపలా కాస్తాడు? అక్కడోడు విమానాలు ఉన్నాయా? హెలికాప్టర్లో? మరి ఎట్ట వచ్చాడు అక్కడి నుంచి ఇక్కడికే? మరి అమెరికా భూభాగం ఉందిగా, అక్కడికి వెళ్ళి తోట అక్కడెట్ట కాస్తాడు? లేకపోతే భూమిని ఏలుబడి చేయమన్నాడుగా, భూమి మొత్తాన్ని చూసుకోమన్నాడుగా, ఎడదొస్తాడు ఎక్కడోడు అక్కడికి వెళ్ళి ఆ ఒక తోటలో ఉన్నాడు. ఒక్క నిమిషంలో తిరిగి వస్తాడు ప్రపంచాన్ని ఆదాం. తెలుసా ఆ సంగతి? ఎంతసేపులో తిరిగి వస్తాడు? నిమిషం చాలు. ఎక్కడికి వెళ్ళాలని కూడా అక్కడ నిమిషంలో వెళ్ళిపోతాడు ఆదాం. తర్వాత ఆదాం దగ్గర నుంచి ఆ మహిమ పోయింది. ఆ మహిమను సాతాను గడి సంపాదించుకున్నాడు. అందుకే యేసు ప్రభుల వారిని ఎత్తైన కొండ మీద తీసుకెళ్ళి దూకు అనేటువంటి సందర్భంలో ఈ లోక రాజ్యాలన్నీ కూడా యేసు ప్రభుల వారు చూపించాడు అపవాదిగాడు. ఎంతసేపట్లో చూపించాడు? అబ్బా ఎన్ని పాయింట్లు వచ్చేసినండి. ఎంతసేపట్లో చూపించాడు? చదవలేదా? నిమిషంలో అంటాడు. ఈ లోక రాజ్యాలన్నీ ఎంతసేపట్లో చూపించాడు అంటే ఒక్క నిమిషంలో యేసు ప్రభువును ప్రపంచం మొత్తం తిప్పుకొచ్చాడు. ఆదాం అలాంటోడు, అసలు మనిషి అలాంటి వాడు. కానీ పాపం చేసి మహిమనంతా పోగొట్టుకున్నాడు. అట్లాగే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన శరీరం ఎలా అంటే శరీరం వచ్చిందంటే పునరుద్ధానం తర్వాత అదే శరీరం మీద మహిమ శరీరం మనకు కూడా అంతే. ఈ శరీరమే మహిమ శరీరం దొడుకుంటుంది. రేపు గోడ ఉంటుందా? అది మనకు అడ్డమేం కాదు. తలుపులేసి ఉన్నాయంట, శిష్యులంతా లోపల ఉన్నారంట. ఆయన ఏం చేశాడు? తలుపు కొట్టి తలుపు తీయండి అన్నాడా? మరేమన్నాడు? తలుపులేసి ఉన్నాయి, వచ్చి వారి మధ్యను నిలిచి మీకు శుభం అన్నాడా? ఎలా వచ్చాడండి? గోడ ఉండగా అలాగే వస్తాడండి. మరి అలాగే వస్తాడు ఆయన. రేపు మనం కూడా అంతే. వేండ్ల పరిపాలనలో మనం కూడా ఉంటాంగా. ఇప్పుడు వెళ్ళినా మళ్ళీ తీసుకొచ్చేస్తాడు, మనల్ని అక్కడ ఉంచడు. పరలోకం ఆ దారినట్టు తీసుకెళ్ళడు దేవుడు. ఇప్పుడు చనిపోయినా పరదేశికి వెళతాం. రేపు యేసుప్రభు వచ్చినప్పుడు సమాధుల్లోంచి లేచి ఆ శరీరం మళ్ళీ మహిమ శరీరం దొడుకుంటామా? తర్వాత మధ్యాకాశానికి వెళ్ళి విందు పెళ్లి వివాహం జరుగుద్దా? అక్కడ నుంచి పరలోకం వెళ్ళాం, మళ్ళీ ఎక్కడికి వస్తాం? ఇదే భూమి మీదకి వచ్చి యేసై 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాడు కాబట్టి మనం కూడా పరిపాలన చేస్తాం. ఈ ఏరియా మనకు అప్పచెప్పాడు అనుకో, దీన్ని కాపలా గాయటం ఉన్న మరలా యెరూషలేం వెళ్ళి యేసుప్రభుకి సమాచారం ఇవ్వాలంటే ఎక్కడ నుంచి అక్కడ మన రైలు ఎక్కనవసరంలా, విమానం ఎక్కనవసరంలా. నేను యెరూషలేం వెళ్ళాలనుకుంటా, అక్కడ ఉంటావు అంతే. అలా ఉంటుంది మన దేహం కూడా. మొత్తం మీద ఇదంతా ఎందుకు చెప్పామంటే పరదేశంలోనికి వెళ్ళిన అవిధేయులు పరదేశం ఎందుకు వెళతారయ్యా? ఎలా వెళతారయ్యా అంటే ఇదిగో ఇప్పటి వరకు మనం నేర్చుకున్నామే. నోవహు జలప్రళయంలో జరిగినటువంటి అవిధేయులు పరదేశం వెళ్ళడానికి రీజన్ ఏంటో తెలుసుకున్నాం కదా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి సువార్త విని కూడా మార్పు చెందని వాళ్ళు, మందిరంలో కూడా మార్పు చెందని వాళ్ళు పాతాళానికి పోతారు. అసలు యేసు అనే పేరు వినకుండా మన తాతల ముత్తాతలు కొంతమంది పోయారు కదా. వాళ్ళు గనక మనస్సాక్షిని బట్టి బ్రతికితే
వారు హృదయముల మీద ధర్మశాస్త్రము రాసినట్టు ఉంది అన్నాడు కదా. దానికి లోబడి బ్రతికితే వాళ్ళు బాప్తిస్మం పొందకపోయినా, క్రీస్తుని గురించి వినకపోయినా, మనస్సాక్షికి లోబడి బ్రతికిన కారణాన్ని బట్టి పరదేశులోనికి దేవుడు వారిని తీసుకుపోతాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే క్రీస్తు అనేటువంటి సంగతి వాళ్ళకి తెలియదు. ఎవరని చెబితే ఖచ్చితంగా రక్షించబడతారు. ఒకవేళ ఆ రోజుల్లో మనస్సాక్షి ప్రకారం బ్రతకని వాడు ఉంటే వాడికి యేసుని గురించి చెప్పినా వాడు ఎండవు. కాబట్టి ఇప్పుడు యేసుని గురించి వింటున్నాము, రక్షకుడు గురించి వింటున్నాము. మరి ఎంతవరకు వాక్యానికి లోబడ్డాం, బాప్తిస్మం పొందాం, ఆయన శరీర రక్తాల్లో పాలు పొందుతున్నాం పరిశీలించుకోవాలి. ప్రభు రాబోతున్నాడు. ఆయన వచ్చే సమయానికి మనం రక్షించబడి సంఘంలో స్థిరపడి ఆయన వాక్యానుసారంగా బ్రతుకుతూ మనము విధేయుల వలె ఒకనాటికి పరలోకంలో ఉందుమగాక. దేవుడి మాటలు మనందరి వినికిడిలో స్థిరపరచునుగాక.